ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, మరి ఈ దినచర్యను మన దేవునితోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించినట్లయితే ఈ దినమునకు కావలసిన దేవుని మెండైన కృపా సమాధానము మనకి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథము 62వ అధ్యాయములో నుంచి మరి మొట్టమొదటి 2 వచనాలను 5 వచనమును గనుక మనము గమనించినట్లయితే మరి రెండవసారి కూడా తన భక్తుడు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. కీర్తనలు 62, 1, 2 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. ఇదే వచనములు మరి 5వ వచనములో కూడా ఇదే మనము చదువుకున్న ఈ వచన భాగం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఏ పరిస్థితిని బట్టి నీవు కదిలింపబడవలసిన అవసరం లేదు. దావీదు భక్తుడు చెప్తున్నట్లు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు అని తన ప్రాణానికి చెప్తున్నట్లు ఈ ఉదయకాలము నీవు కూడా నీ ప్రాణమునకు, నీ పరిస్థితులకు చెప్పు. ఏ విషయాన్ని బట్టి నీవు కదిలించబడుతూ ఉన్నావు, ఈ దినము ఏ పరిస్థితిని నీవు ఎదుర్కోవలసి ఉన్నప్పటికీ, ఏ పోరాటమును నీవు ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ దేవునితో ఈ మాటలు పలుకు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దావీదు భక్తుడు చెప్తున్నట్లు నీవు కూడా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అవును, ఆయన అంటున్నాడు, మీరు ఊరక నిలిచి చూడమంటున్నాడు. ఈ చింత యావత్తు నా పైనవే, దేని గురించి చింతించొద్దు, మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని ప్రభు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నట్లు దావీదు భక్తుడు కూడా, నేను దేని గురించి చింతించను, కదిలించబడను, ఎందుకంటే నా నిరీక్షణకు ఆధారము ఆయనే, ఆయన నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే. అవును, నేను కదిలించబడను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ క్రింది వచనాలను గమనించినట్లయితే ధనము హెచ్చుగా ఉన్నది అని, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటూ ఉన్నాడు. ఫలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గనులైన వారు వట్టి ఊపిరి మాయాస్వరూపులై ఉన్నారని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును, బలత్కారము అనేది మరి క్రింది వచనంలో ఉంటుంది. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఈ లోకస్తులు బలత్కారము చేత, దోచుకొనుట చేత గర్వపడేవారుగా, అతిశయించేవారుగా ఉంటూ ఉంటారు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. ధనము హెచ్చుగా ఉన్నాను. అవును, ఒకవేళ నీ యొక్క బలము అది ప్రభువుది, ప్రభు అనుగ్రహించినది. ఈ రోజున మనము ఆరోగ్యముతో లేచి ప్రభువుని స్తుతిస్తున్నాము, మన పనుల్లో ముందుకి కొనసాగుతున్నాము అని అంటే అది ఆయన వలన మనకు అనుగ్రహించబడినది. మన బలము, మన ఆరోగ్యము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే, ఆయన ద్వారానే, ఆయన అనుమతి లేకుండా మరి మనము ఆహారము కూడా భుజించలేము. ఆయన అనుమతి లేకుండా, ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటి అయినను రాలిపోదు. ఎందుకు మీరు చింతిస్తారు? మీరు చింతించడం వలన ఏమీ ప్రయోజనం లేదు. దేవుని నమ్ముకొని మౌనముగా ఉండండి. ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నీ ఎత్తైన కోట. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిరీక్షణకు ఆధారము. ఏ పరిస్థితి నిన్ను చింతిస్తున్నా, ఏ పరిస్థితి నిన్ను నిరాశకు, కృంగుదలకు గురి చేస్తూ ఉన్నప్పటికీ దేవుని వాక్యమునందు విశ్వాసముంచి, అవును, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని దావీదు భక్తుడు మరి ఎన్నో విధాలుగా తన ఇంటి వారే, తన కన్న కుమారులే తన ప్రాణమును తీయాలి, ఎన్నో విధాలుగా శోధించబడి, ఎన్నో విధాలుగా ప్రభువునే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్నెక్కించయ్యా అని ప్రభుతో
తన యొక్క సహవాసం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము కూడా ప్రభుతో సన్నిహితముగా సత్సంబంధం కలిగి ఉంటామో నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందం మన జీవితాల్లో మరి లభిస్తాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అది కాకుండా దేవునికి వేరుగా ఏ మనిషితో ఎక్కువ సమయం, దేనితో ఎక్కువ సమయం, మరి ఏ పరిస్థితికి నీవు ప్రాధాన్యత ఇచ్చినా నీ జీవితంలో నిజమైన సంతృప్తి ఉండదు, నిజమైన ఆనందం ఉండదు. అవును, కాబట్టి ఈ ఉదయకాలం దావీదు భక్తుడు చెప్తున్నట్లు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయనే నా నిరీక్షణకు ఆధారము, ఆయనే నా రక్షణకర్త, నేను ఏ పరిస్థితిని బట్టి కదిలించబడను. అది అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఏ వ్యక్తి వలన అయిన పరిస్థితి అయినప్పటికీ, ఏ పోరాటం అయినప్పటికీ మౌనముగా ఉండి దేవుని నమ్ముకొని దేవుణ్ణి స్తుతించండి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా కీర్తనలు 62వ అధ్యాయములో 1-2 వచనములు, 5-6 వచనములలో దావీదు భక్తుడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నీ నిరీక్షణకు ఆధారము అని తన ప్రాణమునకు చెప్పుకుంటున్నట్లు ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలు, అంతరంగాలు ఏ దుఃఖముతో, ఏ భయముతో, ఏ వేదనతో, ఏ కృంగుదలతో ఉన్నప్పటికీ మౌనముగా నీలో సేదదీరే అనుభవం, ఆయనే నా ఎత్తైన కోట. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోకస్తులైతే దోచుకొనుట యందు గర్వపడతారు, బలత్కారమును నమ్ముకొని. అవును ప్రభు, ధనము హెచ్చుగా ఉన్నది అని అతిశయపడొద్దు అంటున్నావు. అవును ప్రభు, బలము నీది అని 2 మార్లు చెప్పి ఉన్నావు. అవును ప్రభు, నీ ఆజ్ఞ లేకుండా ఒక్క అడుగు కూడా మేము తీసి ముందుకు వేయలేం. నీ ఆజ్ఞ లేకుండా మా పడకలేదు నుంచి లేచి దినచర్యను ప్రారంభించలేం. అవును ప్రభు తండ్రి, ఇటు ధన్యత, ఇటు కృప తండ్రి మాకు అనుగ్రహించిన దేవ, మా ప్రాణాలకు నైనా మేము కూడా బోధించుకోవాలి. నీ దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు అని, ఏ విషయంలో కదిలించబడక, కలవరపడక, దుఃఖపడక, నీ యందు ధైర్యము కలిగి సంతోషముతో ఈ దినమంతయు కూడా మెండైన కృపతో నీ బిడలను నింపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.